నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు ఈ మీటింగు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దేనికోసం పెట్టాల్సి వచ్చింది, దీనిలో కేసీఆర్ యొక్క పన్నాగం ఏంటి, రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ప్రకటన చేస్తాడు కావచ్చు అని చెప్పేసి అందరూ ఊహించడం జరిగింది. కానీ నిన్న పెట్టినటువంటి ఉద్దేశం వేరే రకంగా ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పగ్గాలన్నీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అప్పగిస్తారేమోనన్నటువంటి చర్చ జోరుగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో చాలామంది పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ చేజారుతున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఒక రకంగా వాళ్ళకు భరోసా ఇవ్వాలి. పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వట్లేదు, నేనే నా దగ్గరనే పెట్టుకుంటున్నాను, నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను, మీకు నేను భరోసా ఇస్తాను అన్నటువంటి ఆయన యొక్క ఒపీనియన్ని, అంతేకాకుండా పార్టీ మారుతామని చెప్పేసి ఎవరైతే నేతలు భావిస్తూ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ను మార్చేందుకు ఈ యొక్క రకమైనటువంటి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే నిన్న పెద్దపల్లి, మరో పక్కన కరీంనగర్, ఈ రెండు పార్లమెంటు సెగ్మెంట్లలో అభ్యర్థులను కూడా ఖరారు చేయాలి. ఖరారు చేస్తే కొంత అభ్యర్థులు ప్రకటించినట్టు అయితే ఉంటే కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ కొంత ఉత్సాహం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇంకా బతికే ఉన్నదన్నటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం. మరి నిన్న ప్రకటించేటటువంటి సీన్ కూడా లేదు. నిన్న ఏం కూడా ప్రకటించలేదు. ఆ రెండు సీట్లు కూడా పెద్దపల్లి కొప్పులేశ్వరు, ఇంకొక పక్క కరీంనగర్లో బంధువు అయినటువంటి వినోద్ రావు, వీళ్ళను ప్రకటిస్తామని చెప్పేసి కొంత బీఆర్ఎస్ నేతలే బయటకు లీకులు ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే వామ్మో, ఇది సంబంధించినటువంటి పార్టీతోటి అంటిముట్టినట్టుగా ఉండాలన్నటువంటి వ్యవహారాన్ని ఇలా కేసీఆర్ కొని తెచ్చుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారడం జరిగింది. ఈ పార్టీ పచ్చగా ఉన్నప్పుడు ఎవరైతే వెచ్చగా పదవులు అనుభవించినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా, దీనిలో సంపాదించుకున్నటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మనం ఆరాధిస్తే ఖచ్చితంగా మొదటి వరుసలో నుంచి లాస్ట్ వరుసల వరకు మరి కేసీఆర్ కుటుంబం పేరే ఉంటుంది. మరి నిజంగా పార్టీ పచ్చగా ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించినటువంటి నేతలు పార్టీ మరి ఎండిపోతున్నటువంటి దశలో, పార్టీ నాశనం అవుతున్నటువంటి దశలో దానికి జీవం పోయాల్సినటువంటి బాధ్యత కూడా కేసీఆర్ పైన ఉంటుంది. కానీ ఈ ప్రయత్నం చేయట్లేదు. పార్టీ పచ్చగా ఉన్నప్పుడేమో ఒకవేళ కనుక ఇంట్లోలకు నామినేటెడ్ పోస్టులు అక్కడ గోళీలు ఇచ్చేటైనకు ఒక ఎంపీ అక్కడ కల్వకుంట్ల బిడ్డ కవితమ్మ ఓడిపోతే మరి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లోనే మంత్రులు, వాళ్ళ చుట్టపోలే కార్పొరేషన్ చైర్మన్లు, ఆయన చెప్పిందే వేదమైపోయింది. మరి ఇప్పుడున్నటువంటి దశలో మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అంతరించిపోతున్నటువంటి దశలో మరి కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎందుకు పోటీ చేయట్లేదు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో? ఎట్లాగో ఇక్కడ మీరు సాధించాల్సింది ఏం లేదు. ఇప్పటికే 39 సీట్లతోటి అరకొరవైనటువంటి మెజార్టీ ఉంది. అరకొరైనటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది 10 మంది దాకా ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. ఇంకొక పక్కన సిట్టింగ్ ఎంపీలు కూడా దూరం అయిపోతూ ఉన్నారు. ముఖ్యంగా 3 సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి బీబీ పాటిల్ కానీ, పి రాములు, వెంకటేష్ నేత, ఇలాంటి నేతలంతా కూడా పక్కదారి పట్టడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే తాటికొండ రాజయ్య, ఇప్పుడు తెర మీదకి ఆరూరు రమేష్ పేరు వస్తూ ఉన్నారు, వీళ్ళు చేజారుతూ ఉన్నారు. ఇక ఖమ్మంలో వచ్చినటువంటి ఒక సీటు బీఆర్ఎస్ పార్టీకి తెల్లం వెంకట్రావు, ఆయన కూడా రేపు పార్టీ మారబోతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో మరి వీళ్ళన్నింటినీ కూడా చేజారుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అభ్యర్థుల కరువైపోయిన్లు. ఈ అభ్యర్థులు కరువైనటువంటి దశలో మీ కుటుంబంలో ఉన్నటువంటి సుమారుగా 6 నుంచి 7 మంది మీరే ఉన్నారు. పార్టీ ఏదైతే తెలంగాణలో 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కదా, పరిపాలించినప్పుడు పదవులు అనుభవించినటువంటి మీరు మరి ఖచ్చితంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి. పోటీ చేసినట్టయితే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఒకవేళ కనుక కేసీఆర్ చరిష్మా ఎక్కడ కూడా తగ్గలేదు, కల్వకుంట్ల కుటుంబం యొక్క చరిష్మా ఎక్కడ కూడా తగ్గలేదని ప్రజలు కూడా భావిస్తారు. అయితే నిన్న ఏతల ముచ్చట్లు చెప్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏమని చెప్తా ఉన్నాడు? అసలు నేను ఓడిపోలేదు, నేను తెలంగాణలో ఓడిపోలేదు, తెలంగాణ ప్రజలంతా కూడా నేను మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి భావించడం జరిగింది. కేవలం ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలి వల్లనే ఇలా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చెతకల పడిపోయిందన్నటువంటి వ్యాఖ్యలు చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? కేసీఆర్ మళ్ళొకసారి గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోవడానికి ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి కారణం కల్వకుంట్ల కుటుంబ దోపిడీ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు పదవులు వాళ్ళు మాత్రమే అనుభవించి
ప్రజలను పట్టించుకోకపోవడం ఈ 3 కారణాలతో మీరు ఓడిపోవడం జరిగింది. ఒకవేళ కనుక కేసీఆర్ కనుక ప్రజలు కావాలనుకుని కోరుకుంటే నువ్వు కామారెడ్డిలో ఎందుకు ఓడిపోతావు? మరి దీనిపైన సమాధానం చెప్పు. 2 చోట్ల పోటీ చేసినావు కదా, గజ్వేల్ నుంచి కామారెడ్డి నుంచి. మరి కామారెడ్డి నుంచి ఎందుకు నువ్వు ఓడిపోవడం జరిగింది? దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ నిందని పక్క వాళ్ళ మీద నెట్టేయడంలో మరి కేసీఆర్ అంత నేర్పరి ఎవరు ఉండకపోవచ్చు. కాబట్టి పక్క ఎమ్మెల్యేలతోటి నిన్న డిస్కషన్ చేసుకుంటూ ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగిందట. మీ వాళ్ళనే పార్టీ ఓడిపోయింది, కాస్త ఓపిక పట్టుర్రి, కేసీఆర్ను ఇప్పటికి కూడా ప్రజలు కావాలనుకుంటా ఉన్నారు, వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు కూడా మిగిలేటువంటి ఆస్కారం ఉన్నది, ఇప్పటికే తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే, ఈ వ్యాఖ్యల వెనుక అంతర్యం వేరే అటువంటి అర్థం కూడా ఉన్నది. ఏంటి అంటే వాళ్ళకు ఏదో భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. అబ్బా కేసీఆర్ చెప్తే నిజమైపోతుంది కావచ్చు. ఎందుకంటే కేసీఆర్ మాటలతోటి ఎవరినైనా కానీ మభ్య పెడతాడు, ఎవరినైనా కానీ ఆయన దారిలోకి తీసుకొచ్చేటువంటి తత్వం కేసీఆర్ సొంతం. కాబట్టి మరొకసారి కేసీఆర్ చాతగాకపోయినా కానీ నిన్న తెలంగాణ భవన్కు రావడం జరిగింది. వాళ్ళకి ఏదో భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం అయితే చేసుకోవడం జరిగింది. సరే, ఏమైనప్పుడు కూడా పార్టీలో మరి ఆయన ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. ఎప్పుడు కూడా అసెంబ్లీకి పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పార్టీని కాపాడుకోవడం కోసం ఏదైతే కారు దిగుతున్నటువంటి నేతలను అడ్డుకట్ట వేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటిది ఏంటిదంటే వాళ్ళు ఎవరైతే పార్టీలో ఉంటూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేతలకి మరొకసారి బుజ్జగించేటువంటి కార్యక్రమాన్ని ఇలా కేసీఆర్ ముంగటేసుకోవడం జరిగింది. కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ కానీ, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ రావు వీళ్ళందరూ కూడా పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే మీరు అసెంబ్లీకి పోయి కూడా మీరు చేసేది ఏమి లేదు. ఒకవేళ కనుక మీకు ఒక అవకాశమే కావచ్చు. మేము పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ కనుక మీరు గెలిచినట్టయితే మీ కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు గెలిచినా కానీ అబ్బా తెలంగాణలో పార్టీ బతికే ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ బతికే ఉన్నది, కల్వకుంట్ల కుటుంబం మంచి పని చేసింది తెలంగాణ కానీ సమాజం అంతా నమ్ముతారు. కానీ ఇట్లాంటి సాహసం ఎక్కడ చేయరు, ఎక్కడ కూడా సాహసం చేసేటువంటి ఆస్కారం లేదు. కల్వకుంట్ల కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయరు. ఎందుకంటే ఒకవేళ కనుక పోటీ చేసి ఓడిపోతుంటే ఉన్న ఇచ్చేది పోతుంది కదా. కాబట్టి కేసీఆర్ పోటీ చేపించేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఇక మరొక పక్కన కల్వకుంట్ల కవిత ఎవరైతే తన కూతురు ఉందో మరి కూతురు మీద ఎక్కువగా కేసీఆర్కి ప్రేమ ఎక్కువ. అంటే కన కొడుకు కంటే ఇక్కడ ఉన్నటువంటి కన కూతురు మీద ఎక్కువ ప్రేమ కేసీఆర్కి ఉంటుంది. అయితే నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ దీనికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నట్టుగా కేసీఆర్ అడ్డుకట్ట వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకోసం అంటే అప్పుడు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి దశలోనే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి కల్వకుంట్ల కవిత మరి ఆ ధర్మపురి అరవింద్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి దశలోనే ఓడిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎట్లాగూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రికి ఉన్నాడు కాబట్టి తన బిడ్డకు నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొంత యథావిధిగా వాళ్ళు పదవిలో ఉండాలి కాబట్టి ఆ సంబంధించినటువంటి సంస్కృతి కొనసాగింది. ఇక ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చతికిల పడిపోతూ ఉన్నది, నేతలంతా దూరం అయిపోతూ ఉన్నారు, కల్వకుంట్ల కుటుంబం పైన వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో ఈయన చేసినటువంటి దోపిడీ అంతా కూడా ప్రజలకు అర్థమైపోయింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా కల్వకుంట్ల కవిత కనుక పోటీ చేసినట్టయితే ఎక్కడి నుంచి పోటీ చేయనిగాక ఓడగొట్టేందుకు తెలంగాణ ప్రజలైతే సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకోసం అంటే ఒక పక్కనేమో తెలంగాణలో అధికారంలో లేదు, కల్వకుంట్ల కుటుంబంలో వ్యతిరేకత అయిపోయింది, మరీ ముఖ్యంగా లిక్కర్ స్కామ్ సారా దందాకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతూ ఉంది, దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. కల్వకుంట్ల కవిత అని చెప్పేసి మనం ఎక్కడైనా మన సైట్లో ఏదైనా వెబ్సైట్లో మనం కనుక కల్వకుంట్ల కవిత అని కొట్టగానే పక్కమెట్టి లిక్కర్ సీసాలు సారా సీసాలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవిత దేశవ్యాప్తంగా సెలబ్రిటీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా కల్వకుంట్ల కవిత కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు కూడా పోటీ చేసినా కానీ ఓడిపోతారన్నటువంటి ఒక అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వారిస్తూ ఉన్నాడు, కేసీఆర్ కూడా వారిస్తూ ఉన్నాడు, నువ్వు ఓడిపోతావు, నువ్వు వద్దు, సపరేట్గా ఊకో, ఇంట్లోనే ఉండు అని చెప్పేసి కేసీఆర్ చెప్పినా కానీ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి కవిత అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అక్కడ బకరా చేయాలి. ఎందుకంటే పోటీలో వీళ్ళు ఉన్నారు కదా, నేను కూడా పోటీలో నిలబెట్టినా కదా అని. కానీ ఈ పోటీల నుంచి కూడా చాలామంది కూడా తప్పించుకుంటా ఉన్నారు. నిన్న అందుకోసం అని చెప్పేసి బోయినపల్లి వినోద్ కుమార్ పేరును కరీంనగర్ నుంచి ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రకటించలేదు. అంటే దీనికి అంతటికి కారణం ఏంటిదంటే బోయినపల్లి వినోద్ కుమార్ రావు ఎవరైతే కేసీఆర్ చుట్టపైనే మాజీ ఎంపీకి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ రావు పోటీకి మరి సిద్ధంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసమే 12వ తారీఖు పెట్టేటువంటి కరీంనగర్లో మేము అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ ఇదంతా అయ్యేటువంటి విషయమా కాదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం ఉంటుంది.
ఇక అంతేకాకుండా ఏదైతే కేసీఆర్ కావాలని చెప్పేసి కేసీఆర్ కావాలి అని చెప్పేసి చాలామంది జనాలు ప్రజలు అందరూ కూడా కోరుకున్నారా? మీరు ఒకసారి ప్రజలారా మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. కేసీఆర్ కావాలని చెప్పేసి ఎవరైనా భావించడం జరిగిందా? మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎవరైనా భావించడం జరిగిందా? అయితే దీన్ని సమర్థించుకోవాలి. కేసీఆర్ దీన్ని సమర్థించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద కానీ ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా మచ్చపడొద్దు కదా. మచ్చపడొద్దు అనేది ఉంటే నన్ను కావాలని చెప్పేసి కోరుకున్నారని చెప్పేసి ఒక ముచ్చటైతే ఓ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా ఏదైతే ఒకటే ఒక ముఖ్యమైనటువంటి కారణం, ఏదైతే పార్టీ చేతులకు వెళ్ళి పార్టీ కేసీఆర్ చేతులకు వెళ్ళి కొడుక్కో హరీష్ రావుకో అల్లుడికి హరీష్ రావుకో పోయినట్టయితే ఉంటే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి నేతల భవిష్యత్తు రాజకీయ పరంగా ఆగమైపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక్కొక్కరుగా ఆల్రెడీ బయటకు వెళ్తూ ఉన్నారు, బయట పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. ఇక దీనికి వచ్చినటువంటి ఒక పక్కనేమో ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఏమో లాభం చేకూర్చేటువంటి విధంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మరి చావు దెబ్బ కొట్టేందుకే ఇలా ఎన్నికలు వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి దీంట్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలను ఇంకా రానున్నటువంటి రోజులలో కేసీఆర్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, కేసీఆర్ ఇంకా ఏ విధంగా తెలంగాణ ప్రజలను మభ్యపెడతాడు లేదనేది కూడా మనం అయితే చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 17 పార్లమెంట్ సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్కరైనా కానీ గతంలో ఏమో అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కూడా మేము పోటీ చేస్తామని చెప్పి చాలామంది ఉండడం జరిగింది. అంటే ఒక్కొక్క సంబంధించినటువంటి సెగ్మెంట్లో 10 మంది దాకా టికెట్లను కూడా ఆశించినటువంటి నేతలు ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలే చేజారిపోతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ ఏం చేయాలనో తలపట్టుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిన్న మేధోమదన బాధపడుకుంటూ కూడా చెప్పడం జరిగిందట, ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, నన్ను ఒంటరి చేయొద్దు నా పార్టీలో అని చెప్పేసి నిన్న కొంత వేడుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఈ సెంటిమెంట్ను కూడా వాళ్ళ దగ్గర రేజ్ చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు అంటే మీరు ఒకవేళ కనుక పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దశలో 9 సంవత్సరాలలో మీరు పదవులు అనుభవించడం జరిగింది, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీకు సమానమైనటువంటి అవకాశాలు కూడా కల్పించడం గల్లీ స్థాయిలో అని చెప్పేసి. కాబట్టి ఈ పార్టీలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి, రేపు ఫ్యూచర్ ఉంటుందన్నటువంటి కొంత మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా గ్రామ స్థాయిలో నుంచి మొత్తం ఎంపీల వరకు బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతలు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందుకు ఉదాహరణే మనం గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నాం. వారం 10 రోజులుగా సిట్టింగ్ ఎంపీలు 3 దూరం అయిపోయినారు, మాజీ ఎమ్మెల్యేలు ఒక 4 దూరం అయిపోతా ఉన్నారు. రేపు ఎల్లుండో ఓ 10 మంది ఎమ్మెల్యేలు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కార్పొరేషన్ చైర్మన్లు, మరో పక్కన మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా మరి బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి కేసీఆర్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగిలేటువంటి అవకాశం కనబడతా ఉంది. చివరికి హరీష్ రావు కూడా పార్టీని కూడా వీడేందుకు సిద్ధపడుతున్నట్టుగా మరి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీంట్లో మరి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఉండేందుకు సుముఖంగా లేడు అనేది వార్తలు ఇస్తూ ఉన్నాయి. ఆయన బీజేపీ వైపా లేకపోతే కొత్త పార్టీ పెద్దడా ఇది సంబంధించినటువంటి కొంత రకరకాలైనటువంటి చర్చలు కొనసాగుతున్నటువంటి సందర్భం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ కాదని బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత ఇలా కేసీఆర్ యొక్క పార్టీ భూస్థాపితం అయిపోతూ ఉన్నది. రేపు రానున్నటువంటి రోజులలో కనీసం ఈ మాత్రం నేతలు కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా ఏ నేతలు కూడా దిక్కు దివాళం లేకుండా పోతారనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నేతలు ఉన్నారో పార్లమెంట్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు దరిదాపుగా 100-120 రోజులు అంటే 4 నెలల తేడాలోనే ఈ ఎన్నికలు వస్తున్నటువంటి దశలో ఇన్ని వలసలు ఉంటే ఇంత వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పైన ఉండేది ఉంటే ఇక రానున్నటువంటి ఇంకా 4.5 సంవత్సరాలలో మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో మనం కూడా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కేసీఆర్ ఏదైతే చేసిందో కేసీఆర్ చేసినటువంటి ప్రజలను పట్టించుకోకపోవడం, కేవలం కుటుంబానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం, ఆ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులను ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం, ఒక ఉద్యమకారులను దగ్గర తీసుకోకపోవడం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోకపోవడం, ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేయడం, కళాకారులను దూరం కొట్టడం, గద్దర్ లాంటి వ్యక్తులను కూడా మరి గేటు బయట నిల్చోబెట్టినటువంటి చరిత్ర కేసీఆర్కి సొంతం. ఇలాంటి పాపాలన్నీ కూడా కేసీఆర్కు తాకినాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోతూ ఉన్నది, కేసీఆర్ కుటుంబం కూడా ఆగమైపోతుంది అన్నటువంటి మరి కొంత వాదనని తెలంగాణ ప్రజలైతే తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. చూద్దాం ఒకవేళ కనుక కేసీఆర్ ఇదే రకంగా మరి బయటకు వస్తాడా, లేకపోతే ఉంటే మళ్ళీ ఇట్లానే ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైతే ఫామ్ హౌస్ నుంచి తన ఇంటికాడికి పోయి పడుకోవడం జరిగిందో రేపు జరగనున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ కనపడడా, అసలు కేసీఆర్ యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుందనేది కూడా కొంత ఊహించుకోవడానికి మాత్రం కష్టంగా కనబడతా ఉన్నది.